అబ్రహాముకు 25 సంవత్సరాలు పట్టింది వాగ్దాన పుత్రుడు రావడానికి. యోసేపుకు 13 సంవత్సరాలు పట్టింది చెరసాల నుండి సింహాసనానికి రావడానికి. దావీదుకు 15 సంవత్సరాలు పట్టింది అభిషేకం నుంచి రాజ్యం వచ్చే వరకు. వాళ్ళంతా దేవుని క్యాలెండర్ ప్రకారం జీవించారు. ఆలస్యమైన వాళ్లకు ఒక బెస్ట్ పొజిషన్ వచ్చింది. మన జీవితంలో కూడా దేవుడు ఒక దినం ఏర్పరిచాడు. ఆ దినం వచ్చే వరకు అది చాలా ఆలస్యంగానే అనిపిస్తుంది. నీకు పాపం మీద అసహ్యం ఉందా? దేవుని వాక్యం మీద ఆకలి ఉందా? ఆయన సన్నిధిని బట్టి సంతోషిస్తున్నావా? రోమా 8:16 చెప్పిన ఆత్మ సాక్ష్యం నీకుందా? లేకపోతే ఇవాళే ఆయన దగ్గరకు రా. దుర్మార్గులు ఇప్పుడు బాగుపడుతున్నారు. అవును, అది నిజం. కానీ అది తాత్కాలికం మాత్రమే. సాయంత్రం అయ్యేసరికి వాడిపోయే పూల అందం లాంటిది. నీతిమంతుడు ఇప్పుడు శ్రమ పడుతున్నాడు. అది కూడా నిజమే, కానీ అది కూడా తాత్కాలికమే. కాబట్టి కడవరి ప్రశ్న మళ్ళా ఇంకోసారి అడుగుతున్నా, ఆ దినమున మనం ఎక్కడ ఉండబోతున్నాం? దుర్మార్గులతో నరకంలోనా, లేక దేవుని స్వకీయ సంపదగా ఆయన కంటి పాపలా ఆయన సన్నిధిలోనా? చేరి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారం అంతా కాచి కాపాడి మరొక వారంలోనికి మనల్ని దేవుడు ఎంటర్ చేసినందుకు ఆయన కృప, కాపుదల, భద్రత మన మీద ఉంచి కాచి కాపాడుతున్నందుకు హృదయపూర్వకంగా దేవునికి ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఒకసారి క్విక్గా లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నామో దాని గురించి ధ్యానిద్దాము. చెప్పగలరా? నేను నోట్స్ కూడా పెట్టినట్టున్నాను గ్రూప్లో, గ్రాండ్ టెస్ట్ గ్రూప్లో పెట్టానన్నా. దేవుణ్ణి పరీక్షించే ధైర్యం ఉందా అనే అంశం కింద ధ్యానించుకున్నాం కదా. అందులో ముఖ్యంగా 3 అంశాలు, ప్రతి వారం కూడా 3 అంశాలు చెప్పుకుంటూ వస్తున్నాం. గడిచిన వారము దేని గురించి మాట్లాడుకున్నాం? దేవుని ఆరోపణ. ఓకే, దేవుని ఆరోపణ మనం దొంగిలిస్తున్నామని దేవుడు ఆరోపించడము, దేవుని సవాలు. ఓకే, పరీక్షలో దేవుడు ఇచ్చే షరతులు ఏంటి, వాగ్దానాలు ఏంటి, ఫలితం ఏంటి, ఇవన్నీ కూడా చూసుకున్నాం. తర్వాత ఫలభరితమైన జీవితం గురించి కూడా. సో నేటి భాగాన మరి ఏ వచనాలు ధ్యానించుకోబోతున్నామో కూడా పోస్టర్లో చూసాం కదండి. టైటిల్ ఏంటి నేటి దినాన? దుర్మార్గులు ఎందుకు బాగుపడుతున్నారు? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలక్క. ఓకే, చదువుదామా మరి? రండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుంటాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దయచేసి ఇంకొకరు ఎవరైనా చదవండి 14వ వచనం. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడిను. క్షమించండి, వైఫై సిగ్నల్ కట్ అయింది. నేను పలుకుతున్నాను, మీకు వినిపించలేదు. ఓకే, 17వ వచనం కదా. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతిగల వారి ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుణ్ణి సేవించు వారి ఎవరో, ఆయనను సేవించని వారి ఎవరో మీరు తిరిగి కనుగొందురు. ఓకే, ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పేపర్లోకి తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకే వందనములు. మరి దుర్మార్గులే ఎందుకు బాగుపడుతున్నారు అన్న అంశం మీద మరి ధ్యానించుకొని ఉంటుండగా ప్రభువా తండ్రి, నీ యొక్క లోతైన మర్మములను మాకు బయలుపరుస్తురండి. ఏది అవసరమో, ఏది సమంజసమో దాన్ని తండ్రి నీ నోటి బూరగా వాడుకుంటున్నామని వేడుకుంటున్నాను. సహాయం చేయము, కృప చూపించుము. బలహీనమైనటువంటి ఘటములము తండ్రి, నీ యొక్క
ఆత్మచేత పరిపూర్ణమైన శక్తితో నింపుతూ రమ్మని వేడుకుంటున్నాను దేవా. కృప చూపించుము. చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మరి మీటింగ్ అంతట్లో కూడా నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా నీవే సహాయపడుతూ రమ్మని వేడుకుంటూ ప్రభువా సిలువ చాటున మరుగుపరచండి. హృదయాన్ని ఖాళీ చేస్తురండి. కేవలము నీ వాక్కులు నీ మాటలు మాత్రమే పలకటానికి తండ్రి కృప చూపిస్తామని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. సో మరి నేటి దినాన మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి 18వ వచనం వరకు మరి ధ్యానించుకొని ఉంటున్నాం. ముఖ్యంగా ఇందులో 3 విషయాలు ఎవ్రీ వీక్ మనము చెప్పుకుంటున్న రీతిగా 3 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు కూడా. ఫస్ట్ది వచ్చేసి మీరు దేవుని స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం దేవుని ఎదుట నిలబడి ఆయన చేస్తున్న ఆరోపణ వింటున్నాం. మన మాటలు ఆయన మీద గర్వపు మాటలు ఉన్నాయి. ఏమిటా మాటలు? మరి ఇవన్నిటి గురించి కూడా మనం చూసుకుంటాం. తర్వాత దేవుడు వింటున్నాడు, మనము ఏం మాట్లాడుతున్నామో దాన్ని జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తున్నాడు అనేది ఒక పాయింట్ చూసుకుంటాం. తర్వాత చివరిదిగా అంతిమ తీర్పు రోజు భేదం కనపడుతుంది అనే పాయింట్ కూడా మనము ధ్యానించుకొని ఉంటున్నాం. కనుక 13వ వచనం ఎవరైనా చదవగలరా? యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. సో ఈరోజు మనం దేవుని ఎదుట నిలబడి ఆయన చేస్తున్న కంప్లైంట్ని వింటున్నాం. గర్వపు మాటలు, నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అంటున్నారు, మీరు అడుగుదురు. నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలుకుతున్నారని దేవుడు అంటా ఉంటే తిరిగి దానికి కూడా రివర్స్గా గర్వంతోనే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దుర్మార్గులు వర్ధిల్లుచున్నారని చెప్పి దేవుడిని శోధించినా తప్పించుకొనరని 15వ వచనంలో ఉంటుంది. చూడండి, ఇది కొత్త ప్రశ్న కాదు. ఆసాపు 73వ కీర్తనలో కూడా 3వ వచనంలో గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతీనని ఉంటుంది. అదే అధ్యాయం 6వ వచనంలో గర్వము కంఠాహారం వలె వారిని చుట్టుకొనిచున్నది అని రాయబడుతుంది. అదేవిధంగా ఈ గర్వం గురించి ఇర్మియా గ్రంథం 12:1, హబక్కూకు 1:3లో కూడా ఇదే ప్రశ్న వేస్తారు. మరి కానీ ఈరోజు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు మనల్ని, నీ హృదయంలో కూడా ఈ సణుగు ఉందా లేదా? నీతిగా బ్రతికినా నష్టమే వస్తుంది, అన్యాయం చేసిన వాడే ఎదుగుతున్నాడు అనే ఆలోచన మనకెప్పుడు రాలేదండి? ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చి ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది ఇలాంటి ఆలోచన. ఈ ప్రశ్నకు మరి దేవుడు 3 సమాధానాలు ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్లో చూసుకుందాం. 14వ వచనం ఆధారంగా మరి మీరు దేవుని స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అనే పాయింట్ని ధ్యానించుకొని ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు దేవుని గురించి ఫిర్యాదు చేస్తూ దేవుని సేవించడం వేస్ట్ అంటారు 13వ వచనంలో. మరి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమని చెప్తారు. మరి ఇక్కడ దేవుని సేవించడం వ్యర్థము అంటే షావ్, హీబ్రూలో షావ్, SHAV అంటే ఏంటి? హీబ్రూలో షావ్ అంటే గాలి బుడగ, శూన్యం, నిష్ప్రయోజనం, మాయ. అంటే వాళ్ళ దృష్టిలో దేవుని సేవించిన ప్రయోజనం 0 అని అర్థం అన్నమాట. హీబ్రూలో షావ్ అంటే ఈ రకమైన అర్థాలు వస్తాయి. గాలి బుడగ అనే అర్థం ఒకటి, శూన్యం, నిష్ప్రయోజనం, మాయ అనేటువంటి అర్థాలు వస్తాయి. మరి మీరు దేవుని స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే ఇలా అనుకోవడం ఎందుకు? ఈ ఆలోచన వెనక 2 తప్పులు కనిపిస్తాయి మనకు. దేవుణ్ణి యజమానిగా కాకుండా కూలి ఇచ్చేవాడిగా చూడటం ఒకటి, దేవుని మంచితనాన్ని ఆశీర్వాదాలతో కొలవటం అనేది ఇంకొక తప్పు అన్నమాట. మరి నేను ప్రార్థన చేశాను, కానుకిచ్చాను, ఉపవాసం ఉన్నాను, మరి నాకు దీవెన ఎక్కడొస్తుంది అనే లెక్క.
ఇది జీతం కోసం పనిచేసే కూలివాని మనస్తత్వం అన్నమాట. దేవునితో మన సంబంధము లావాదేవీలుగా ఉండకూడదు, తండ్రి బిడ్డల సంబంధం కలిగి ఉండాలన్నమాట. దేవుణ్ణి యజమానిగా కాకుండా కూలి ఇచ్చేవాడిగా చూస్తున్నాం కనుక రెండవ తప్పు ఏంటంటే దేవుని మంచితనాన్ని ఆశీర్వాదాలతో కొలుస్తూ ఉన్నాం. కష్టాలు వచ్చినప్పుడు యోబు భార్య అంటుంది కదా, ఇంకా నీ యథార్థతను వదలకున్నావా, దేవుని దూషించి చనిపో అని చెప్పేసి. మరి యోబు స్థితి అలాంటి స్థితి. మరి ఆశీర్వాదం రాకపోతే దేవుడు మంచివాడు కాదు అనుకోవడం, దేవుని స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే. అసలు ప్రశ్న ఏంటంటే నీ షరత్ ఏంటి, నీ కండిషన్ ఏంటి? బోధకుడు అడుగుతున్నది అదే. మరి నీవు దేవుని ఏ షరతు మీద సేవిస్తూ ఉన్నావు? ఆరోగ్యం ఇస్తేనేనా, డబ్బు ఇస్తేనేనా? ఏమైనా చెప్తున్నారా ఎవరైనా? సమస్యలు తీరితేనేనా? డబ్బు ఇస్తేనే దేవుణ్ణి సేవిస్తున్నారా? ఆరోగ్యం ఇస్తేనే దేవుణ్ణి సేవిస్తున్నారా? నువ్వు ఏ షరతు మీద దేవుణ్ణి సేవిస్తా ఉన్నావు? దేవుడు అయినందుకే ఆయన్ను సేవించాలి. ఆయన ప్రేమ, పరిశుద్ధత, నమ్మకత్వం ఎప్పటికీ మారేటివి కాదు. పరిస్థితులు మారుతాయి, పరిస్థితులు మారినా ఆయన స్వభావము మారదు. వ్యర్థం, ప్రయోజనమేమి అని తీర్మానించడం అంటే దేవుని విలువను మనకు కలిగిన లాభంతో లెక్క కట్టినట్టే. యోబు చివరికి అన్న మాటను గుర్తు తెచ్చుకోవాలి మనం. మరి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తోత్రం కలుగును గాక అంటాడు కదా. అది షరతులు లేని ఆరాధన అన్నమాట. కనుక మరి ఇలా అనుకోవడం ఎందుకు పాపం అంటే మనము ఈ షరతులు లేకుండా దేవుణ్ణి ఆరాధించాలి. మరి మీ దుఃఖము నటన అయిపోయింది. మరి 14వ వచనంలో ప్రజలు దేవునితో బేరానికి దిగుతారు. దుఃఖాక్రాంతులై చదవండి. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు కదా. దుఃఖాక్రాంతులమై యెహోవా సన్నిధి నడుచుకోవటం వలన ఏం లాభం అని అడిగారు. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, శోక వస్త్రాలు కట్టుకున్నారు, దేవాలయానికి వచ్చారు, పైకి చూస్తే భక్తిపరులే, కానీ దేవుడు వాళ్ళ ఆరాధనను తిరస్కరించాడు. ఎందుకంటే అది ఆరాధన కాదు, నటన. మరి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో అదే మాట ప్రజలు అడుగుతూ ఉన్నారు. మేము ఉపవాసం ఉండగా నీ వేళ చూడవు, మా ప్రాణాన్ని మేము ఆయాసపరుచుకున్నప్పుడు నీ వేళ లక్ష్య పెట్టవు. దేవుని జవాబు చాలా కఠినంగా ఉంటుందండి. మీ ఉపవాస దినమున మీ ఇష్టానుసారంగా జరిగించుకుంటారు, మీ పనివారినందరినీ బాధించుదురు, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, దుష్టత్వంతో గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. ఇక్కడ దేవుడు 3 విషయాలు బయట పెడతా ఉన్నాడు. మొదటిది మన ఉద్దేశం. వాళ్ళు దేవుని కోసం ఏడవలేదు, తమ కష్టాల కోసం ఏడ్చారు. పంటలు పండలేదని, శత్రువులు బాధిస్తున్నారని, డబ్బు లేదని దుఃఖపడ్డారు. పాపము వాళ్ళని బాధ పెట్టలేదు, పాపం వల్ల వచ్చిన శిక్ష మాత్రమే బాధ పెట్టింది. ఇది పశ్చాత్తాపం కాదు, ఇది పరిస్థితిని బట్టి మార్చుకునే ప్రయత్నం. దేవునికి మన కన్నీళ్ళు కాదు కావాల్సింది, మన హృదయం కావాలి అని గత క్లాసెస్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మరి దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత 51వ కీర్తన రాస్తాడు. అందులో దేవా నేను నీకే విరోధముగా పాపం చేసితిని అంటాడు. మరి అతనికి ఆరోగ్య సమస్య రాలేదు, ఏ సమస్య రాలేదు. నాతాను ప్రవక్త వచ్చి అతని పాపాన్ని బయట పెడతాడు. అయినా కూడా దావీదు ఏం చేశాడు? ఏడుస్తాడు. ఎందుకు? దేవుని హృదయాన్ని గాయపరిచానని. మరి మన ఏడుపు అలా ఉందా? నిజమైన పశ్చాత్తాపం మనలో ఉందా? నీ ఉద్యోగం పోయిందని ఏడుస్తున్నావా, లేక దేవునికి దూరం అయ్యానని ఏడుస్తున్నావా? ఇది మొదటిది. మరి రెండవది ఏంటంటే మన జీవితం రెండవది. మన దుఃఖము నటన అయిపోయిండే విషయాల్లో మన జీవితం ఒకటి. యెషయా కాలపు ప్రజలు ఉపవాసం ఉన్న రోజే వ్యాపారం మానలేదు, పని వాళ్ళని ఇంకా పీడించారు, కోర్టులో కేసులు వేశారు, ఇంట్లో గొడవ పడ్డారు. అంటే వాళ్ళ ఉపవాసము వాళ్ళ క్యాలెండర్లో ఒక డేట్ మాత్రమే, వాళ్ళ క్యారెక్టర్లో ఏం చేంజ్ లేదు, ఏం మార్పు లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్న ఉపవాసం ఇదే: దుర్మార్గపు కట్లు విప్పుట, కాడి మోకులు ఊడదీయుట, బాధింపబడిన వారిని విడిపించి ప్రతి కాడిని విరగ్గొట్టుటే కదా.
అంటే నిజమైన ఉపవాసానికి రుజువు మనం మనుషులతో ఎలా ప్రవర్తిస్తామో అదే. నీ ప్రార్థనా సమయంలో దేవునితో మాట్లాడి లేచిన వెంటనే భార్యను తిడితే ఆ ప్రార్థన దేవునికి ఇష్టకరంగా ఉంటుందా? ఆ ప్రార్థన దేవునికి అసహ్యమే కదా. మరి మూడవ విషయం ఏంటంటే మన ఆశ. మొదటిగా మన ఉద్దేశము మరి నటనగా కనిపిస్తుంది. తర్వాత మన జీవితం నటనగా కనిపిస్తుంది. తర్వాత మన ఆశ కూడా నటనగా కనిపిస్తుంది దేవునికి. మలాకీ కాల ప్రజలు అన్నారు, ఏమి లాభము, ఏమి ప్రయోజనము. వాళ్ళు దేవుణ్ణి సేవిస్తే లాభం కావాలనుకున్నారు, దీవెన రాకపోతే దేవుడు వేస్ట్ అన్నారు. ఇదే ఈ రోజుల్లో చాలామంది చేసే తప్పు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేక దేవుడిచ్చే వాటిని ప్రేమిస్తున్నామా? ఉద్యోగం కోసం, పెళ్ళి కోసం, పిల్లల కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం ప్రార్థన చేస్తాం. అవి తప్పు కానే కాదు. కానీ అవి రాకపోతే దేవుణ్ణి వదిలేస్తామా? హబక్కూకు ప్రవక్త మాట వినాలి. అంజూరపు చెట్లు పోయకుండినను, చెప్పండి, అందరికీ నోటెడే కదా. ద్రాక్ష చెట్లు కాపు కాయకుండా, ఒలివ చెట్లు కాపు తప్పినా కూడా మరి చేనిలో పైరు పంట వచ్చినా రాకపోయినా గొర్రెలు దొడ్డిలు ఉన్నాయి లేకపోయినా నా రక్షణకర్త నా దేవుని యందు నేను ఆనందించదు కదా. అతనికి లాభం లేదు, అయినా దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. ఎందుకంటే దేవుడే అతని లాభం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన కన్నీళ్ళు దేవుని కోసమా లేక మన నష్టాల కోసమా, కష్టాల కోసమా? పేతురు యేసుని ముమ్మారు ఎరుగనని చెప్పి బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తాడు కదా. మరి యూదా కూడా యేసును అప్పగించి పశ్చాత్తాపడి డబ్బు వెనక్కి ఇచ్చేశాడు. ఇద్దరూ ఏడ్చారు, కానీ పేతురు మారుమనసు పొంది ఏడ్చాడు, యూదా ఉరి పెట్టుకుని చనిపోయాడు. తేడా ఏంటి? పేతురు దేవుని వైపు తిరిగాడు, యూదా తన వైపు తానే తిరిగాడు. ఒకటి పశ్చాత్తాపము, నిజమైన పశ్చాత్తాపము. రెండవది పశ్చాత్తాపం లాంటి నటన. అర్థమవుతుందండి? నిజమైన పశ్చాత్తాపం అనేది మన హృదయాల్లో కలగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి నీ ఉపవాసం పాపం విడిచిపెట్టడానికా లేక సమస్య తీరడానికా? సమస్య తీరాలని ప్రార్థించడం తప్పు కాదు. యేసు ప్రభువుల వారు కూడా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థించాడు. కానీ ఆయన వెంటనే అన్నాడు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. మన ప్రార్థనలో ఆ మాట ఉందా? మనం అడుగుతాం, దేవుణ్ణి ఏదైనా మన ఇష్టం వచ్చింది అడగవచ్చు. కానీ అడిగిన తర్వాత అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అనే మాట హృదయపూర్వకంగా పలకగలగాలి. దేవా నా సమస్య తీర్చు, కానీ తీర్చకపోయినా నీవే నా దేవుడు అని చెప్పగలమా? దేవుడు మనల్ని మోసగాడిగా చూడకూడదు అంటే మనం ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు 2 చేతులతో రావాలి. ఒక చేతిలో విరిగిన హృదయం, రెండవ చేతిలో విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న పాపం. కన్నీళ్ళుంటే మంచిదే, కానీ కన్నీళ్ళతో పాటు మార్పు కూడా ఉండాలన్నమాట. మరి లేకపోతే మన హృదయం కూడా, మన దుఃఖం కూడా నటనే అవుతుంది. దేవుడు నటుల్ని కాదు కుమారుల్ని, ఆయన కుమారుల్ని కుమార్తెలను వెతుకుతూ ఉన్నాడు. ఈరోజు మన ఆరాధన నటనగా ఉందా లేక నిజమైన ఆరాధనగా ఉందా? ఆయన చూస్తూ ఉన్నాడు. మన కన్నీళ్ళు దేవుని కోసమా లేక మన కష్టాల కోసమా? మీ ఉపవాసం పాపం విడిచిపెట్టడానికా లేక సమస్య తీరడానికా? కనుక ఈ నటన జీవితం మనలో నుంచి తీసివేయాలని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా ఏంటంటే మీరు దేవుని న్యాయాన్ని శోధిస్తున్నారు అంటున్నాడు ప్రభువు. దేవుని న్యాయాన్ని, ఈ మాటలు దేవునికి బాధ కలిగిస్తున్నాయి చాలా. మరి మీరు దేవుని స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అనే అంశం కింద మనం ధ్యానిస్తున్నాం కదా. ఫస్ట్ పాయింట్ ఇది. మరి అలా అనుకోవడం ఎందుకు తప్పు అనేది చూసుకున్నాం. మీ దుఃఖం నటన అయిపోయింది అనేది చూసుకున్నాం. తర్వాత ఇప్పుడు మీరు దేవుని న్యాయాన్ని శోధిస్తున్నారు అంటున్నాడు 15వ వచనంలో. చదవండి ఎవరైనా 15వ వచనము, మలాకి 3వ అధ్యాయము 15. గర్విష్ఠులు ధనవంతులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధులెదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు.
ధనవంతులగుదురు కాదమ్మా, గర్విష్ఠులు ధన్యులు అగుదురు అని. క్షమించండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇశ్రాయేలీయులు అనుకుంది దేవుణ్ణి శోధించినా వాళ్ళకి ఏమీ కావట్లేదు కదా, కానీ అది నిజం కాదు. దేవుడు వెంటనే శిక్షించకపోవడం, తప్పించుకోవడం కాదు, అది ఆయన ఇచ్చే కృపాకాలం, గ్రేస్ పీరియడ్ అనమాట. సామెతలు 29వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది కదా, హఠాత్తుగా నాశనం అవుతాడు కదా. ఫరో కూడా ప్రతి తెగులు తర్వాత తప్పించుకున్నాను అమ్మయ్య అనుకున్నాడు, కానీ చివరికి ఎక్కడ మునిగిపోయాడు? ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. అసలు ఊహించి కూడా ఉండడు. ప్రతి తెగులు రావటానికి ముందు వచ్చిన తర్వాత తప్పించుకున్నాను, బతికి బయటపడ్డాను అని అనుకున్నాడు. కానీ ఇంకా అయిపోయాయి, తెగుళ్ళు అయిపోయాయి, ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోయారు అనుకున్నాడు. కానీ మనసు మారిన తర్వాత మళ్ళీ ఎందుకు పంపించానన్న రిగ్రెట్ ఫీల్ వచ్చిందేమో మరి, మళ్ళా వెంటపడ్డాడు. అప్పటికే ఎర్ర సముద్రం దాటిపోయి ఎర్ర సముద్రము మధ్యలో వచ్చినప్పుడు మునిగిపోతారు కదా. మరి మలాకి 3వ అధ్యాయము 10వ వచనము వర్సెస్ 15వ వచనంలో మనకి ఏం కనిపిస్తుందంటే, ఒకే మాట 2 హృదయాలు కనిపిస్తాయి. 2 వచనాల్లో శోధించు అనే మాట ఉంటుంది. కాకపోతే తేడా వైఖరిలో ఉంటుందన్నమాట, తేడా అనేది. మరి 10వ వచనంలో దేవుడు నన్ను శోధించి చూడు అంటాడు కదా. 10వ వచనంలో మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం, నన్ను శోధించిన ఎడల, నన్ను పరీక్షించి చూడు, నన్ను శోధించి చూడు అంటాడు. మరి అది విధేయతతో దశంభాగాలు ఇచ్చి ఆయన నమ్మకత్వాన్ని చూడమంటాం. అక్కడ హృదయము, దేవా నీవు నమ్మదగిన వాడవని నమ్ముతున్నాను అంటుంది. ఫలితం ఆశీర్వాదం అనమాట. కానీ మలాకి 3వ అధ్యాయం 15వ వచనంలో వచ్చేసరికి శోధన అవిధేయతతో వచ్చింది. దేవా నీవు న్యాయవంతుడవని నిరూపించు అని ధిక్కారంగా, పొగరుగా అడుగుతున్నారు, గర్వంగా అడుగుతున్నారు. ఫలితంగా న్యాయ తీర్పు వచ్చింది. దేవుడు తనను నమ్మమని అడుగుతాడు, కానీ తనను బెదిరించడం ఆయన అస్సలు సహించడు. కనుక ఈరోజు మనకు దేవుడు 3 హెచ్చరికలు చేస్తున్నాడండి. మొదటిది, దేవుడు ఏమీ చేయట్లేదు అని అనుకోకూడదు. లంచం తీసుకున్నా, మోసం చేసినా వెంటనే శిక్ష పడట్లేదు అని, దేవుడు చూడట్లేదు అనుకోవడం మన పొరపాటు. అది ప్రసంగి 8:11 చెప్తుంది, దుష్క్రియకు శిక్ష త్వరగా కలగకపోవటం వల్ల మనుషులు పాపం చేయడానికి తెగిస్తారంట. సో రెండవది, దేవునితో బేరం ఆడొద్దు. 3 హెచ్చరికలు దేవుడు మనకు చెప్తా ఉన్నాడు నేటి దినాన. దేవుడు ఏమీ చేయట్లేదు, మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఏం చేయట్లేదు అని అనుకోకూడదు. రెండవది, దేవునితో బేరం ఆడొద్దు. దేవా నాకు ఉద్యోగం ఇస్తేనే చర్చకు వస్తా అనడము దేవుణ్ణి శోధించడమే. ఆయన యజమాని, మనం ఆయనకు షరతులు పెట్టడం ఏంటి? ఆయనకు షరతులు పెట్టలేం. మూడవది, ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. వాడు తాగుబోతైనా బాగున్నాడు, నేను ప్రార్థన చేసినా కష్టాలే అనడము మలాకి కాలపు పాపమే అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో యేసు పేతురుతో, వాడి సంగతి నీకెందుకు, నీవు నన్ను వెంబడించు అంటున్నాడు. మరి ఏం చేయాలి మనం? 16వ వచనంలో సమాధానము దొరుకుతుంది. యెహోవాయందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. తప్పించుకుంటున్నారు అని కొందరు గొణుగుతూ ఉంటే, దేవునికి భయపడే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఒకరితో ఒకరు దేవుని గూర్చి మాట్లాడుకుంటున్నారు. యెహోవా అది విని ఆలకించాడు. అంటే సనుగ్గోలన్నీ ఆపి దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని దేవుని మీద సనగడం ఆపేసి, ఆయన మనకి ఏం చేశాడు అనే దాన్ని రివైండ్ చేసుకోవాలన్నమాట. మరి కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనంలో మరి చూస్తాం కదా, దేవుడు నీ కన్నీళ్లను, నీ నమ్మకత్వాన్ని తన గ్రంథంలో రాసి పెట్టుకుంటాడంట. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్ని ఆయన ప్రతి ఒక్కరి పేరు మీద మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకుంటాడు. లోకము చప్పట్లు కొట్టకపోయినా కూడా పరలోకంలో రికార్డ్ అవుతుంది. అవునా? మలాకి 3వ అధ్యాయం 17వ వచనంలో, ఆ దినమున వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉంటారు అని దేవుడు అంటున్నాడు. ఆ రోజు వచ్చినప్పుడు నీతిమంతునికి భక్తిహీనునికి తేడా అనేది స్పష్టంగా
కనిపిస్తుంది. దేవుణ్ణి సేవించే వారెవరో, దుర్మార్గులెవరో అనేది, దేవుణ్ణి సేవించని వారెవరో, సేవించేవారెవరో కనిపిస్తుంది తేడా. మరి ఒక రైతు కథ ఉంటుంది కదా, పొలంలో కలుపు మొక్కలు గోధుమల కంటే బాగా పెరుగుతాయని బాధపడుతూ ఉంటాడు. యజమాని కోతకాలం వరకు కనిపెట్టమంటాడు. అప్పుడు కలుపును కాల్చేస్తాం, గోధుమలను కొట్టులోకి చేర్చుకుంటాం. మరి దేవుడు కోతకాలం అనేది మర్చిపోలేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కనుక మొదటి అంశం కింద మనం ఏం ధ్యానించుకున్నామండి? ఫస్ట్ పాయింట్ కింద మీరు దేవుని స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అందులో మళ్ళీ 3 చూసుకున్నాం. తర్వాత మెయిన్ అంశము, సెకండ్ పాయింట్ ఏంటంటే దేవుడు వింటున్నాడు, వ్రాస్తున్నాడు అనేది. హీబ్రూ పదం లాస్ట్ వీక్, అంతకుముందు వీక్ అనుకుంటా చెప్పుకున్నాం. జికరాన్ అంటే జ్ఞాపకార్థ గ్రంథము. హీబ్రూలో జ్ఞాపకార్థ గ్రంథమును జికరాన్ అంటారు. ZIKKARON, జికరాన్. కాబట్టి భయభక్తులు గలవారి సంభాషణ పరలోకంలో రికార్డ్ అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. సరే, ఇంకా లోతుగా వెళ్దాం. ఇది పేరు అనే మాట చుట్టూ దేవుడు అల్లిన ఒక గొప్ప థీమ్ అన్నమాట. దేవుని గ్రంథాలు ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథం చూస్తే దేవుని దగ్గర 3 రకాల గ్రంథాలు కనిపిస్తాయి. మరి గ్రంథము ఏంటంటే జీవగ్రంథము. జీవగ్రంథం దేనికి? రక్షణ పొందిన వాళ్ళ పేర్లు పరలోకంలో ప్రవేశానికి ఆధారం అన్నమాట. మరి ప్రకటన 20:15, ఫిలిప్పి 4:3 చూస్తాం. ఇంకొక గ్రంథం ఏంటంటే జ్ఞాపకార్థ గ్రంథం. ఇది దేనికి? దేవునికి భయపడి ఆయన నామాన్ని స్మరించే వారి మాటలు, క్రియల గురించి రాయబడుతుంది. ఇది మలాకి 3:16 చూసుకున్నాం కదా. మరి ఇంకొక గ్రంథం కూడా ఉంది. సో తీర్పు గ్రంథాలు, మూడవది తీర్పు గ్రంథాలు. ప్రతి మనిషి చేసిన క్రియలు వాటిని బట్టి తీర్పు ఉంటుంది. ప్రకటన గ్రంథం 20:12. మరి మొర్దెకై పేరు రాజు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంది. మన పేరు దేవుని జీవ గ్రంథంలో ఉండాలి. కానీ మలాకి 3:16 చూస్తే మనం దేవుని కోసం రహస్యంగా చేసే ప్రతి చిన్న పని, కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. ఆయన భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన నామము స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడుతుంది. మరి ఆయన చెవియొగ్గి ఆలకించి పిన్ టు పిన్ అంతా కూడా ఆ గ్రంథంలో రాస్తాడు, లిఖిస్తాడనమాట. అంటే దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనం మనుషులంగా మర్చిపోవచ్చు, మన మెమొరీ చాలా తక్కువగా ఉండొచ్చు. కానీ దేవుడు అనంత జ్ఞాని కదా, ఆయన సమస్తాన్ని గుర్తుపెట్టుకొని రాసుకుంటాడు గ్రంథంలో. మరి హెబ్రీ 6:10 మీ ప్రేమను మీరు పరిశుద్ధులకు చేయుచున్న ఉపచారాన్ని దేవుడు మరచడానికి అన్యాయస్తుడు కాడు అని ఉంటుంది. మరి పేరు చెరిపివేయబడే ప్రమాదం కూడా ఉందన్నమాట. ఇది భయపెట్టడానికి కాదు, మెలకువ కోసం, మెలకువగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 32:32, 33 మోషే ఇజ్రాయేలు ప్రజల కోసం బ్రతిమాలుతూ, దయచేసి ఎవరైనా చదవండి 32, 33 నిర్గమకాండము 32. నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాడిని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కాబట్టి అక్కడ మోషే యెహోవా దగ్గరకు పోయి అడుగుతా ఉన్నాడు కదా, నేను ఒకవేళ పాపం చేస్తుంటే పాపంను పరిహరించావా, ఒకవేళ పరిహరించకపోతే నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయమని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ దేవుని కోసం, దేవుడు ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని పేరు నా గ్రంథంలో నుంచి తుడిచివేస్తానన్నాడు. ప్రకటన 3:5 యేసు సార్దీస్ సంఘంతో చెప్పిన మాట ఏంటంటే, జయించు వాని పేరు ఎక్కడి నుంచి తుడిపెట్టబడుతుంది? జయించు వారు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును,
జీవ గ్రంథములో ఉండి అతన్ని ఏరి ఎంత మాత్రమును ఉడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన పూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. అంటే పేరు రాయబడ్డం ఎంత ముఖ్యమో చివరి వరకు నిలిచి ఉండి ఆ పేరు చెరిగిపోకుండా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమంట. మరి మొర్దెకై హామాను చూస్తే మొర్దెకై వర్సెస్ హామాను చూస్తే 2 గ్రంథాలు 2 తీర్పులు కనిపిస్తాయి అక్కడ. హామాను పేరు ఆ రోజు రాజు ఉత్తర్వుల మీద ఫోర్బ్స్ లిస్ట్ లాంటి పర్షియా గొప్ప గొప్ప వాళ్ళ లిస్ట్లో రాజు కంటే 2nd ప్లేస్లో ఉంది. రాజు తర్వాత ప్లేస్లో హామాను పేరుంది. కానీ జీవగ్రంథంలో ఆయన పేరు రాయబడి ఉందా? లేదు లేదు కదా. మరి మొర్దెకై పేరు ఆ రోజు వరకు ఆ ఫోర్బ్స్ లిస్ట్లో రాయబడి లేదు, ఎక్కడా లేదు ఆయన పేరు. రాజభవనం గుమ్మం దగ్గర కూర్చునే ఒక సామాన్యమైన యూదుడు. కానీ అతను చేసిన ఒక్క మంచి పని ఎక్కడికి ఎక్కింది? రాజు గ్రంథంలోకి ఎక్కింది. తేడా ఏంటంటే మనుషుల గ్రంథము నిన్ను పైకి లేపి కింద పడేస్తుంది, దేవుని గ్రంథం నిన్ను శాశ్వతంగా నిలబెడుతుంది. హామాను ఉరికొయ్య మీదకు, మొర్దెకై రాజు ఉంగరం దగ్గరకు 24 అవర్స్లో మొత్తం తారుమారైపోయింది కదా. ఎందుకు? ఒకడి పేరు సరైన గ్రంథంలో ఉందన్నమాట. మరి ఈనాడు మన పేరు ఎలా వ్రాయబడుతుంది? రాజు గ్రంథంలో పేరు ఎక్కాలంటే రాజుకు ఉపకారం చేయాలి. దేవుని జీవ గ్రంథంలో పేరు ఎక్కాలంటే యోహాను 1:12 ఉంటుంది కదా, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ కదా. డబ్బుతో కాదు, మంచి పనులతో కాదు, కులంతో కాదు, కేవలం యేసు నామాన్ని నమ్మి ఆయనను అంగీకరించడం వల్లనే ఆయన పిల్లలవటానికి అధికారం అనుగ్రహిస్తాడనమాట. మరి ఆ క్షణమే పేరు వ్రాయబడుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనంలో మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుంది. ఎందుకు? పరలోకంలో ఇంకో పేరు జీవగ్రంథంలో చేరింది అని సంతోషం అన్నమాట. ఒక్క పాపి విషయమే. అసలు ప్రశ్న ఏంటంటే, రాత్రికి రాత్రే పరిస్థితులు మార్చగల దేవుడు ఉన్నాడు, కానీ ఆయన నిన్ను గణపరచాలంటే మొదట మన పేరు ఎక్కడుండాలి? ఆయన గ్రంథంలో ఉండాలి. ఏ గ్రంథంలో ఉండాలి? జీవ గ్రంథంలో ఉండాలా? తీర్పు గ్రంథంలో ఉండాలా? జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండాలా? మన పేరు జీవ గ్రంథంలో ఉండాలి. ఈరోజు మన పేరు ఎక్కడుంది? ఏదన్నా గ్రంథాల పేర్ల మనుషుల గ్రంథము మనల్ని పైకి లేపి కింద పడేస్తుంది కదా. మరి మన పేరు ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. దేవుడు ఆయన నిన్ను గణపరచాలంటే మొదట మన పేరు ఏ గ్రంథంలో రాయబడాలి? తీర్పు గ్రంథంలో రాయబడాలా మన పేరు? జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడాలా? లేక జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలా? జీవ గ్రంథంలో రాయబడాలి కదా. ఈరోజు మన పేరు ఎక్కడుంది? మనుషుల వాట్సాప్ స్టేటస్లోనా లేక గొర్రెపిల్ల జీవ గ్రంథంలోనా? ఒకటి టెంపరీగా ఉండేది, ఇంకొకటి పర్మనెంట్గా ఉండేది. మరి దాన్ని మనమే డిసైడ్ చేసుకోవాలి. నీ పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉందా? జ్ఞాపకార్థ గ్రంథం అంటే ఏంటి? ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో రాజుకు నిద్ర పట్టక జ్ఞాపకార్థ గ్రంథం తెప్పించుకుంటాడు. జికరాన్ అనే హీబ్రూ వర్డ్ చూసుకున్నాం కదా. జికరాన్ అంటే జ్ఞాపకం కోసం వ్రాసిన అధికారిక రికార్డ్ అన్నమాట. రాజ్యంలో ఎవరెవరు ఏమేం చేశారో, ఎవరెవరు రాజుకు ఏ ఏ ఉపకారాలు చేశారో అదంతా కూడా అందులో రాసేవారు. అది మనుషులు మర్చిపోయినా గ్రంథం మర్చిపోదు కదా. మొర్దెకై 5 సంవత్సరాల క్రితము రాజు మీద జరిగిన కుట్రను తప్పించాడు. అప్పుడు అతనికి ఏమీ దక్కలేదు, ఏమీ దొరకలేదు, ఏ గుర్తింపు రాలేదు ఆయనకి. లోకం మర్చిపోయింది. హామాను కూడా లెక్క చేయలేదు, మొర్దెకై కూడా మర్చిపోయాడు. కానీ రాజుకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎందుకు?
దేవుడు రాజు హృదయాన్ని కదిలించాడు. 5 సంవత్సరాల తర్వాత గ్రంథాన్ని తెరిచాడు. మొర్దెకై పేరు బయటకు వచ్చింది. ఆ నెక్స్ట్ డేనే హామాను చేతితోనే మొర్దెకైకి రాజలాంఛనాలు తొడిగించి ఊరంతా ఊరేగిస్తాడు కదా. ఇక్కడ 3 సత్యాలు మనము గ్రహించాలండి. మొదటిది, మన మంచి పని దేవుడు మరచిపోడు అనేది హెబ్రీ 6:10లో. రెండవది, సమయము మనుషుల చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది అనేది. మూడవది ఏమి గుర్తించాలంటే, నిన్ను చంపాలని గొయ్యి తవ్విన వాడి చేతితోనే దేవుడు నిన్ను హెచ్చించగలడు. కీర్తనలు 23:5 ఆధారంగా. మరి అయితే దేవుని గ్రంథాలు ఒక్కటి కాదు. బైబిల్ ప్రకారము 3 రకాల గ్రంథాలు ఉన్నాయని చూసుకున్నాం కదా. జీవ గ్రంథము, ఇది రక్షణ పొందిన వాళ్ళ పేర్లు రాసే గ్రంథం అన్నమాట. ఇందులో పేరుంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశం. ఇందులో పేరు లేకపోతే అక్కడ నో ఎంట్రీ అన్నమాట. ప్రకటన గ్రంథం 20:15 చూస్తాం కదా. మరి నెక్స్ట్ జ్ఞాపకార్థ గ్రంథం, ఇది దేవునికి భయపడి ఆయన నామాన్ని స్మరించే వారి మాటలు, కన్నీళ్ళు, మనం చేసే రహస్య ప్రార్థనలు అన్నీ కూడా ఎందులో రాయబడతాయి? జ్ఞాపకార్థ గ్రంథంలో. మలాకి 3:16 చూస్తాం కదా. మరి ఇంకొక గ్రంథం ఉంది, తీర్పు గ్రంథం. ప్రతి మనిషి క్రియలు వ్రాయబడి ఉంటాయి అందులో, వాటిని బట్టి తీర్పు జరుగుతుంది. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా. మరి పేరు తుడిచివేయబడుతుందా? అవును. నిర్గమకాండంలో చూసుకున్నాం కదా. ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని పేరు నా గ్రంథంలో నుంచి తుడిచివేస్తానని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మరి దావీదు కూడా శత్రువులను గూర్చి జీవగ్రంథంలో నుంచి వారి పేరు తుడిచివేయబడును గాక అని ప్రార్థిస్తాడు. కానీ ప్రకటన 3:5లో యేసు మాటిచ్చాడు, జయించు వాని పేరు జీవగ్రంథంలో నుంచి తుడిచిపెట్టను. అంటే పేరు ఎక్కడం ఎంత ముఖ్యమో చివరి వరకు నిలిచి ఉండటం అంతే ముఖ్యం అన్నమాట. ఫోర్బ్స్ లిస్ట్లో మన జీవగ్రంథం వర్సెస్ ఫోర్బ్స్ లిస్ట్ చూస్తే, ఫోర్బ్స్ లిస్ట్లో పేరు ఉంటే డబ్బు ఉంది, పేరు ఉంది, అధికారం ఉంది అని అర్థం. ఈ లిస్ట్లో పేర్లు ఉన్నాయంటే వాళ్ళు బాగా రిచ్ అయి ఉండాలి, బాగా ఫేమస్ అయి ఉండాలి, వాళ్ళు చాలా అధికారులు, పెద్ద పెద్ద అధికారులు అయి ఉండాలి. వాళ్ళ పేర్లు మాత్రమే లిస్టులో ఉంటాయన్నమాట. కానీ అది ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది. చనిపోయాక దాని విలువ 0 అయిపోతుంది. మరి లూకాసు వార్తలో 16 ధనవంతుడు భూమి మీద అన్ని సకల ఐశ్వర్యాలు అనుభవించాడు. కానీ చనిపోయాక ఎక్కడున్నాడు ఆయన? నరకంలో ఉన్నాడు కదా. మరి లాజరు పేరు భూమి మీద ఎవరికీ తెలీదు. కానీ చనిపోయాక ఆయన ఎక్కడ కూర్చున్నాడు? అబ్రహాము రొమ్మున ఉన్నాడు. జీవగ్రంథం అలా కాదు. అది డబ్బు చూడదు, విశ్వాసం చూస్తుంది. అది కులం చూడదు, క్రీస్తు రక్తం చూస్తుంది. అది నీ క్రియల వల్ల రాదు, కృప వల్ల వస్తుంది. ఎఫెసీ 2:8-9 చూస్తే ఒక్కసారి వ్రాయబడితే అది పర్మనెంట్, ఇంకంతే. నీ పేరు ఉందని ఎలా తెలుస్తుంది? ఆడ 4 గుర్తులు ఉంటాయి. మొదటిది ఏంటంటే పాపం మీద అసహ్యం పుడుతుంది. రెండవది ఏసే మార్గం అని హృదయపూర్వకంగా నమ్ముతాం. మూడవది పరిశుద్ధాత్మ నీలో సాక్ష్యం ఇస్తాడు. నాలుగవది నీ బ్రతుకులో పరిశుద్ధాత్మ ఫలం కనిపించడం మొదలవుతుంది. మరి అక్కడ చివరిగా ఒక మాట, అహష్వేరోషు రాజు ఒక రాత్రి నిద్రపోలేదు కదా. మొర్దెకై తలరాత మారిపోతుంది. కానీ కీర్తనలు 121:4 చెప్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీ పేరు ఆయన గ్రంథంలో ఉంటే నిన్ను లేపాల్సిన సమయం ఆయనకు తెలుసు. నిన్ను తొక్కాలని చూసిన వాడి భుజం మీదే నిన్ను ఎక్కించగలడు. కాబట్టి లోకం నిన్ను గుర్తించలేదని బాధపడకు. నీ పేరు ఇక్కడ ఈ లోకం లిస్ట్లో లేకపోయినా పర్వాలేదు, ఆఫీస్లో ప్రమోషన్ లిస్ట్లో లేకపోయినా పర్వాలేదు. ఒక్కటి అడగండి, ఈ రాత్రి దేవుడు గ్రంథం తెరిస్తే అందులో మన పేరు కనిపిస్తుందా? ఉంటే చాలు, మిగతాది ఆయన చూసుకుంటాడు. మరి దేవుడు మరచిపోడు, ఆయన లెక్క తేల్చే దేవుడు మరచిపోడు కదా. మరి 17వ వచనము, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు.
కనుక ఇక్కడ 2 మాటలను గుర్తుంచుకోవాలి. నా వారు అంటున్నాడు. ఇంకొకటి నేను నియమించు దినము. ఈ 2 మాటలు. దేవునికి ఒక ఏర్పరచబడిన దినం ఉంది. మొర్దెకాయి ఏ విధంగా 5 సంవత్సరాలు గుమ్మం దగ్గరే కూర్చున్నాడు. హామాను రోజు రోజుకి ఎదుగుతున్నాడు. చూసే వాళ్ళకు అనిపిస్తుంది దేవుడు ఎక్కడున్నాడు, నీతిమంతుడు ఎందుకు కష్టపడాలి, దుర్మార్గుడు ఎందుకు వర్ధిల్లాలి అని అనిపిస్తుంది. ఈ 73వ కీర్తనలో కూడా ఆసాపు ఇదే అడిగాడు. కానీ ఎస్తేర్ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక రాత్రి వచ్చింది. ఆ రాత్రే దేవుడు ఏర్పరిచిన దినం. రాజుకు నిద్ర పట్టలేదు, గ్రంథం తెరిచాడు, లెక్క తేలింది. ఆ 24 అవర్స్లో 24 గంటల్లో మొర్దెకాయి ఊరేగింపులో హామాను ఉరికయ్య మీద ఉన్నాడు. మరి దేని కాలమందు అది చక్కగా ఉండేటట్లు ఆయన సమస్తాన్ని చేస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఒక దినం ఏర్పరిచాడు. ఆ దినం వచ్చే వరకు ఆలస్యంగా అనిపిస్తుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా చిరాకు తెప్పిస్తుంది మనకి. కానీ కొందరు ఆలస్యమని ఎంచినట్లు ప్రభువు మరి దేని కాలమందు అది చక్కగా ఉంటున్నట్లు సమస్తమును ఆయన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఒక దినం ఏర్పరిచాడు. ఆ దినం వచ్చే వరకు అది చాలా ఆలస్యంగానే అనిపిస్తుంది. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో పేతురు తేల్చేశాడు కదా, కొందరు ఆలస్యమని ఎంచినట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక మారు మనసు పొందాలని కోర్చు దీర్ఘశాంతం. ఆలస్యం కాదది, దీర్ఘశాంతం. నిన్ను సిద్ధపరచడానికి, ఇతరులకు అవకాశం ఇవ్వడానికి ఆయన దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు. మరి 2 క్యాలెండర్లు ఉంటాయి. దేవునిది ఒక క్యాలెండరు, మనదొక క్యాలెండర్. మన క్యాలెండర్ అంటుంది ఇప్పుడే కావాలి, నాకు ఇక ఇన్స్టంట్గా కావాలి, ఈ సంవత్సరమే పెళ్ళి కావాలి, ఈ నెలలోనే ఉద్యోగం రావాలి, ఈ వారంలోనే ప్రార్థనకు జవాబు రావాలి. మనము దేవునికి డెడ్ లైన్ పెడతామన్నమాట. నాకు ఇప్పటికిప్పుడే కావాలి అన్నట్టు మనం అడుగుతాం. మరి దేవుని క్యాలెండర్ అంటుంది సరైన సమయానికి ఇస్తాను, నీవు సిద్ధపడిన తర్వాత నేను మహిమ పొందే సమయానికి ఇస్తాను. హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనంలో దర్శనం నియమింపబడిన కాలానికే తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యంగా వచ్చినట్లు ఉన్నా కూడా దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక వస్తుంది, ఆలస్యం చేయదు. మరి అబ్రహాముకు 25 సంవత్సరాలు పట్టింది వాగ్దాన పుత్రుడు రావడానికి. యోసేపుకు 13 సంవత్సరాలు పట్టింది చెరసాల నుండి సింహాసనానికి రావడానికి. దావీదుకు 15 సంవత్సరాలు పట్టింది అభిషేకం నుంచి రాజ్యం వచ్చే వరకు. వాళ్ళంతా దేవుని క్యాలెండర్ ప్రకారం జీవించారు. ఆలస్యమైన వాళ్లకు ఒక బెస్ట్ పొజిషన్ వచ్చింది. సౌలు లాంటి వాళ్ళు తమ క్యాలెండర్ ప్రకారం దేవుణ్ణి నడిపించాలని చూశారు, రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. వారు నా వారు అని అంటున్నాడు కదా ఇక్కడ 15వ వచనంలో, నా స్వకీయ సాంపాద్యమై ఉందురు. యాజమాన్యం మారే దినం, ఆ దినం వచ్చినప్పుడు దేవుడు లోకం ముందు తేల్చేస్తాడు, వీడు నావాడు. అప్పటి వరకు నిన్ను ఎవరూ లెక్క చేయకపోవచ్చు, నీ సాక్ష్యాన్ని హేళన చేయొచ్చు, నీ ప్రార్థనను వ్యర్థమనొచ్చు. కానీ ఆయన ఏర్పరిచిన దినాన ఆయన నిన్ను కనికరించి లోకం ముందు నిలబెడతాడు. యోహాను 16వ అధ్యాయం 33వ వచనంలో యేసు చెప్తాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా కూడా ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను. శ్రమ అనేది శాశ్వతం కాదండి, దేవుని లెక్క తేలే దినం ఒకటి వస్తుంది. మరి మనకు ప్రశ్న ఏంటంటే, నువ్వు ఏ క్యాలెండర్ చూస్తున్నావు? నీ వాచ్ చెప్పే టైం నమ్ముతున్నావా, లేక దేవుని సమయాన్ని నమ్ముతున్నావా? నువ్వు అనుకుంటున్నావా, దేవా నా లిస్ట్ ఇది, ఈ డేట్ లోపు నాకు ఇవ్వు అని అంటున్నావా, లేక ప్రభువా నీ చిత్తం, నీ సమయం నేను కనిపెడతాను, నీ ఏర్పాటు కోసం కాచుకుంటానని అంటున్నావా? మర్చిపోకు, ఆలస్యం అనిపించేది ఆయనకు ఆలస్యం కాదు. మనకది ఆలస్యం అనిపించినా ఆయనకి అది రైట్ టైమే. ఆయన మర్చిపోలేదు, గ్రంథం తెరిచే ఉంది, నీ పేరుంది, ఏర్పరచిన దినము, నేను నియమింపబో దినము వరకు అది ఆ రోజున అది నెరవేరుతుంది. ఆ దినం వరకు మనము విశ్వాసంతో నిలబడాలి. ఎందుకంటే ఆయన లెక్క తేల్చే దేవుడు. ఒక్క రాత్రి చాలు ఆయనకు నీ చరిత్ర మార్చటానికి. మరి 3వ ప్రధాన అంశం ఏంటంటే, అంతిమ తీర్పు రోజు వస్తుంది.
దానికి సెగుల్లా అంటారు. హీబ్రూలో సెగుల్లా అంటే అసలు ఏంటంటే, సెగుల్లా అనే హీబ్రూ పదం సాధారణ ఆస్తి కాదు. రాజు దగ్గర ఎన్నో బంగారు నాణేలు, ఆభరణాలు ఉంటాయి. కానీ కొన్ని మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి, చాలా ప్రత్యేకమైనవి, వేరే ఎక్కడ కూడా దొరకనివి ఉంటాయి. వాటిని రాజు తన ప్రైవేట్ ఖజానాలో, ట్రెజరీలో ఉంచుతారు కదా, తాళం వేసి కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. దాన్నే సెగుల్లా అంటారనమాట. మరి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో అదే అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నా పేరును జ్ఞాపకం చేసుకుని తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతును అంటున్నాడు కదా. మరి లోకం దృష్టిలో నువ్వు కష్టాల్లో ఉండవచ్చు, పేదవాడివి కావచ్చు, ఎవరూ గుర్తించకపోవచ్చు, కానీ దేవుని ఖజానాలో నీ స్థానం అనేది ఫిక్స్. దుర్మార్గుడు బంగారు మేడలో ఉన్నా సరే వాడు చివరికి చెత్త కుప్పే అవుతాడు. నువ్వు గుడిసెలో ఉన్నా రాజు ఖజానాలో ఉన్నావు. అంటే నువ్వు దేవునికి విలువైన సొత్తువు. వారు నా స్వకీయ సంపాద్యము, అంటే వారు నా సెగుల్లా అవుతారు అంటున్నాడు. నీ విలువ నీ పరిస్థితుల మీద ఆధారపడదు. కాబట్టి దేవునికి నీవు చాలా వాల్యుబుల్ అనమాట, విలువైన సొత్తు. మరి తీర్పు తీర్చే రోజు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు దేవునికి సేవించేవారెవరో, నీతిమంతునికి దుష్టునికి, దేవుని సేవించేవారికి సేవించని వారికి గల భేదం అనేది ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు అందరూ ఒకేలా కనిపించవచ్చు. వర్షము మంచి వాళ్ళ మీద కురుస్తుంది, చెడ్డ వాళ్ళ మీద కూడా పడుతుంది. కానీ తీర్పు రోజున దేవుడు తన సెగుల్లాను వేరు చేసి పక్కన పెట్టుకుంటాడనమాట. ఇది మన గొప్పతనం కాదు, ఆయన ఏర్పాటు. మరి ఒక షరతు ఉంటుంది నిర్గమ 19:5లో, నా మాట విని నా నిబంధనను గైకొనిన ఎడల, నిబంధనను గైకొంటేనే, మాట వింటేనే, మీరైతే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం అని పేతురు పత్రికలో చూస్తాం కదా. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టే మనము విలువైన వాళ్ళం అయ్యాం. ఒక సాధారణ రాయి కూడా రాజు కిరీటంలో పొదిగితే దాని విలువే మారిపోతుంది. మనం కూడా అలాగే అనమాట. మరి ఇప్పుడు మనము ఏం చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మనము ఎవరి ఖజానాలో ఉన్నామో మనము గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగం ఊడిపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా, లోకము నిన్ను చూసి నవ్వినా సరే నువ్వు దేవుని ప్రైవేట్ కలెక్షన్లో ఉన్నావనేది గుర్తుపెట్టుకో. ఆ ధైర్యం నిన్ను పడిపోనివ్వదు. తొందరపడి తీర్పు ఎవరికి చెప్పకండి. మరి ఆసాపు 73వ కీర్తనలో ఆసాపు దుర్మార్గుని అభివృద్ధి చూసి కలవరపడతాడు, చివరికి దేవుని సన్నిధికి వెళ్ళాక వాళ్ళ అంతం చూశాడు. తీర్పు రోజు వస్తుంది, లెక్క అప్పుడు తేలుతుంది. లోకం నిన్ను చెత్తగా చూసినా సరే దేవుడు నిన్ను తన కిరీటంలో పొదిగే వజ్రంగా చూస్తున్నాడు కదా, అది చాలు మనకు. కాబట్టి తండ్రి కనికరించినట్లు దేవుడు కనికరిస్తాడు. తన కుమారుని కనికరించురు తండ్రి వలె నేను వారిని కనికరిస్తానని 17వ వచనంలో చెప్తాడు కదా. ఇక్కడ తీర్పు లేదు, కనికరం ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ 3వ అధ్యాయం మొత్తం తీర్పు గురించే మాట్లాడుతుంది, మలాకీ గ్రంథం కదా. మరి 2వ వచనము, ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు అంటుంది. 5వ వచనంలో నేను తీర్పు తీర్చడానికి మీ వద్దకు వచ్చేదని అంటుంది. కానీ 17వ వచనానికి వచ్చేసరికి మాట మారిపోతుంది. ఎందుకంటే అక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు, 2 రకాల గుంపులు ఉన్నారు. మొదటి గుంపు ఏంటంటే గర్విష్ఠులు ధన్యులగుదురు. 15వ వచనంలో గర్విష్ఠులు ధన్యులు అన్నారు. 14వ వచనంలో దేవుని సేవించుట నిష్ఫలము, ప్రయోజనమేమి అన్నారు. వీళ్ళు తీర్పు పొందుతారనమాట. వీళ్ళు ఫస్ట్ గ్రూప్. ఇంకొక సెకండ్ గ్రూప్ ఏంటంటే 16వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకునేవారు. వీళ్లకు తీర్పు స్థానంలో కనికరం దొరుకుతుందనమాట. అంటే తీర్పు రోజు అందరికీ ఒకేలాగా ఉండదు. కుమారుడిగా ఉన్నవాడికి అది కనికర దినం, దేవునికి దూరంగా ఉన్నవాడికి అది మలాకి 4:1 ప్రకారం దహించే దినం, నియమింపబడిన కొలిమి కాలునట్లు అది కాలుతుంది. కనుక తండ్రి కనికరించినట్లు అంటే ఎలా ఉంటుంది అంటే, మన భూలోక తండ్రి తన బిడ్డ తప్పు చేస్తే మొదట కోపంతో కాదు ప్రేమతోనే స్పందిస్తాడు. 3 పనులు చేస్తాడు. మొదటి తప్పును గుర్తిస్తాడు, కానీ బిడ్డను ఇంట్లో నుంచి గెంటేయడు.
రెండోది సరిచేస్తాడు. శిక్ష పగతో కాదు ప్రేమతో ఇచ్చేదనమాట. మూడోది కౌగిలించుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉండగా తండ్రికి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటాడు కదా, అట్లా. మరి దేవుని కనికరం అంటే పాపం పర్లేదు అని వదిలేయటం కాదు. నీ పాపం కోసం యేసు చనిపోయాడు కాబట్టి నా కుమారుని రక్తం నీ మీద ఉంది, ఇక భయపడకు అని దగ్గరకు తీసుకోవడం అన్నమాట దేవుని కనికరం అంటే. మరి ఈ కనికరము ఎవరికి దొరుకుతుంది? ఎవరికి దొరుకుతుంది అంటే 16వ వచనము స్పష్టంగా చెప్తుంది. చదవండి ఎవరైనా. మలాకి 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిను. నామమును, భయభక్తులు అంటే దేవుడు చూస్తున్నాడని బ్రతకడం. సంఘంలో ఒకలాగా బయట ఇంకొకలాగా కాదు. నామాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే కష్టాల్లో కూడా కలిసి కూర్చుని దేవుడు నమ్మదగిన వాడు అని మాట్లాడుకోవటం. మరి 14వ వచనంలో కొందరు దేవుని సేవ నిష్ఫలము, నిష్ప్రయోజనము, ప్రయోజనమేమి అంటున్నారు. దేవుని సేవ వ్యర్థం అన్నారు. 16వ వచనంలో వీళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడారనమాట. మరి సామెతలు 28:13లో దీన్ని క్లియర్గా చెప్తుంది. తన అతిక్రమములను దాచుకొని దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కనికరం పొందును కదా. మరి దాచుకుంటే తీర్పు, ఒప్పుకుంటే కనికరం. కాబట్టి కనికరం ఎవరికి దొరుకుతుందంటే ఒప్పుకొని విడిచిపెట్టేవారికి. దాచుకుంటే తీర్పే లభిస్తుంది కానీ కనికరం లభించదు. కాబట్టి మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. మరి నీవు దేవుని కుమారుడవా లేక ఆడియన్స్లో ఉన్న వాళ్ళవా, ప్రేక్షకుడవా? రోమా 8:16 చెప్తుంది, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. ప్రేక్షకుడు ఎలా ఉంటాడంటే ఆదివారం సంఘానికి వస్తాడు, మెసేజ్ వింటాడు, చప్పట్లు కొడతాడు. పాపం గురించి దోష భావన అనేది ఉండదన్నమాట. ఒకవేళ ఉన్నా వెంటనే దాన్ని హైడ్ చేసేస్తాడు, దాచేస్తాడు. దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండదు. ప్రార్థన అంటే కేవలము కోరికల లిస్ట్ అనమాట. కుమారుడికి మాత్రం 3 సాక్ష్యాలు ఉంటాయి. మొదటిది రోమా 8:15 ప్రకారం అబ్బా తండ్రి అని భయం లేకుండా పిలిచే ధైర్యం, ఇంట్లో పిల్లవాడు నాన్న అని పిలిచినట్టు. రెండోది పాపం చేసినప్పుడు అయ్యో నా తండ్రి హృదయాన్ని నొప్పించాను అనే దుఃఖం. 1 యోహాను 1:9 ప్రకారం దాచుకోకుండా ఒప్పుకుంటాం. మూడోది దేవుడు గద్దించినప్పుడు నన్ను వదిలేశాడు అనుకోకుండా నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు అని అర్థం చేసుకోవడం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మొదట 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఆత్మ సాక్ష్యం నీకు స్పష్టంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకోటి రెండోది దాచడం, మన అతిక్రమాలని దాచడం ఆపేయాలి. ఏదైనా దాచిపెట్టిన పాపం ఉంటే ఈరోజే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆయన కనికరం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. మూడవది తప్పిపోయిన కుమారుడు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను అన్నట్టు మనం కూడా తండ్రి వైపు ఒక్క అడుగు వేస్తే నువ్వు దూరంగా ఉండగానే ఆయన మన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. కాబట్టి గుర్తుంచుకోండి, తీర్పు రోజున ప్రశ్న నువ్వు ఎంత మంచివాడివి అనేది కాదు, నువ్వు ఎవరి బిడ్డవు అనేదే ప్రశ్న. కుమారుడవైతే తీర్పు స్థానంలో కనికరం నిలబడుతుంది, లేదంటే తీర్పు వస్తుంది. ఈ మాటల్లో ఏది మన హృదయానికి ఎక్కువగా తాకింది? ఆ దినాన భేదం కనిపిస్తుంది కదా. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. 18వ వచనంలో. ఇప్పుడు ఆ భేదం ఎందుకు కనపడదు అంటే ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. నీతిమంతుల మీద కూడా అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో దేవుని సాధారణ కృప అందరికీ ఒకేలాగుంది.
ఉద్యోగం నమ్మిన వాడికి రాని వాడికి వస్తుంది. రోగము పాస్టర్కు వస్తుంది, నాస్తికుడికి వస్తుంది. దేవుడు అంటే అసలు నమ్మకం లేదు, దేవుడిని నమ్మరు, దయ్యాలని నమ్మరు, అలాంటి వాళ్ళకి వస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకు రోగం వస్తుంది. పంటలు మంచివాడి పొలంలోనే కాదు, చెడ్డవాడి పొలంలో కూడా పండుతాయి. అందుకే ఆశ పంటాడు కదా, దుష్టుల క్షేమం చూసి నేను గర్వించు వారిని బట్టి మత్సరపడితిని అంటాడు. బయటకు చూస్తే ఇద్దరూ ఒకేలా ఉన్నారు, కానీ ఇది శాశ్వతం కాదు, ఇది దేవుని సహనం. మరి పేతురు 3:9 చూసుకున్నాం కదా, రెండవ పేతురులో మరి ఎవడు నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారుమనసు పొందాలని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇప్పుడు భేదం కనబడకపోవడం దేవుడు గుడ్డివాడని అర్థం కాదు, ఆయన తీర్పును పోస్ట్పోన్ చేశాడని అర్థం, వాయిదా వేశాడని అర్థం. మరి ఆ దినాన ఏం జరుగుతుంది? కీర్తనలు 1:6 ఏం చెప్తుంది అక్కడ? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఇప్పుడు 2 మార్గాలు పక్క పక్కనే వెళ్తున్నాయి, ఆ దినాన అవి విడిపోతాయి అన్నమాట. మరి మత్తయి సువార్త 20:31-46 చూస్తే యేసు ఆ దృశ్యాన్ని చూపిస్తాడు. మానవ కుమారుడు మహిమతో వచ్చినప్పుడు అన్ని జనాలను పోగు చేసి గొర్రెల కాపరి మేకలను గొర్రెలను ఏ విధంగా అయితే వేరుపరుస్తాడో అలా వాటిని వేరుపరుస్తాడు. అప్పుడు తీర్పు 46 తేల్చేస్తుంది అనమాట, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవానికి పోతారని. అప్పుడు నవ్వు కూడా మారిపోతుంది. ఇప్పుడు దుర్మార్గుడు నిన్ను చూసి నవ్వుతున్నాడేమో, ఏది నీ దేవుడు ఎక్కడున్నాడు, చర్చికి పోయి నువ్వేం సంపాదించావు అంటున్నాడేమో. కానీ కీర్తనలు 126:2 చెప్తుంది, అప్పుడు మన నోరు నవ్వుతో నిండి ఉంటుంది, మన నాలుక పాటలతో నిండి ఉంటుంది. ఎందుకంటే నీ కన్నీటిని దేవుడు తన తిత్తిలో బుడ్డిలో దాచుకున్నాడు. ఆ కన్నీటికి లెక్క ఆ దినాన తేలుతుంది. కాబట్టి సంగమా, నీవు ఏ వైపు నిలబడతా ఉన్నావు? మధ్యలో నిలబడడం కుదరదు. నీవు వెచ్చగానైనా ఉండాలా, చల్లగానైనా ఉండాలా. నులివెచ్చగా ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? తన నోట నుంచి ఉమ్మివే నుద్దేశిస్తూ ఉంటాడు. దేవుడు ఈ లూక్వామ్ క్రిస్టియానిటీని అసహ్యించుకుంటాడనమాట. నులివెచ్చని క్రైస్తవాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు. మరి మత్తయి సువార్త 7:13-14 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, ఇంకొకటి విశాల మార్గం. ఇది విశాలమైన మార్గం నాశనానికే పోతుంది, దానిలో ప్రవేశించే వారు చాలామంది ఉన్నారు. కానీ ఇరుకు మార్గంలో దాంట్లో ప్రవేశించేవారు కొందరే. సంకుచితమైన మార్గము జీవానికి పోతుంది, ఇరుకైన ద్వారము జీవానికి పోతుంది, నిత్య జీవానికి దారితీస్తుంది. కానీ దాన్ని కనుక్కునేవారు మాత్రం కొందరే ఉంటారు. విశాల మార్గం, నాశనానికి పోయే మార్గంలోనే అనేకులు ఉంటారనమాట. కాబట్టి ముగింపుగా నేడు నీవు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? మలాకీ ప్రవక్త మాటలు 2400 సంవత్సరాల క్రితం పలికిన ఇవాళ మన కోసమే రాసినట్టున్నాయి కదా. ఎందుకంటే మనిషి హృదయము మారలేదు, టెక్నాలజీ మారిపోయింది, జనరేషన్స్ మారిపోతున్నాయి, ఎంత అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నా కూడా మరి మనిషి హృదయం మాత్రం మారలేదు. యాజ్ వెల్ యాజ్ దేవుని న్యాయం కూడా మారలేదు. మరి మన దృష్టి మార్చుకోవాలి. దుర్మార్గుని బ్యాంక్ బ్యాలెన్సు, కారు, ఇల్లు చూడడం మానేసేయాలి. గడ్డి వలె త్వరగా ఎండిపోతాయి. దానికి బదులుగా దేవుని జికరాన్ గ్రంథం వైపు చూడు, అంటే జ్ఞాపకార్థ గ్రంథం వైపు. నీ కన్నీళ్ళు, నీ ప్రార్థనలు, నీవు రహస్యంగా ఇచ్చిన కానుకలు, ఎవరికీ చెప్పకుండా చేసిన సహాయము అన్నీ అందులో రాయబడి ఉన్నాయి. కొలస్సీ 3:2 చెప్పినట్టు పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోవాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. మరి మన మాటలు మార్చుకోవాలా? మరి ఈరోజు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఒకటి మన దృష్టి మార్చుకోవాలి, మరి మన మాట మార్చుకోవాలి, మన స్థితి సరి చేసుకోవాలి. మన మాట, వాళ్ళు దేవుని సేవించుట షావ్ అంటే వ్యర్థము అన్నారు కదా, షావ్ అంటే ఆవిరి, పనికిరానిది అని. ఈ మాట నీ నోటి నుండి రాకూడదు. అలసిపోయినప్పుడు, ప్రార్థనకు జవాబు రానప్పుడు ఈ మాటే వస్తుంది చాలాసార్లు. దాన్ని వెంటనే మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. మరి సామెతలు 9:10
9వ అధ్యాయము 10వ వచనంతో మన నోరు నింపుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. నీ పెదవులు దేవుణ్ణి మహిమపరచాలి, కానీ దేవుణ్ణి నిందించకూడదు. కాబట్టి మనం మాట మార్చుకోవాలి. ఇది మన స్థితి మార్చుకోవాలి, మన స్థితి సరిచూసుకోవాలి. ఇదే అతి ముఖ్యం. నీవు దేవుని సెగుల్లావా కాదా? సెగుల్లా అంటే అత్యంత విలువైన ఖజానాలోని భాగం అని చూసుకున్నాం కదా. చర్చకు వస్తే సరిపోదు, తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే సరిపోదు. మరి మిమ్మును మీరే పరీక్షించుకోండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అని కొరింథీ పత్రికలో ఉంటుంది. ఎలా పరీక్షించుకోవాలి? నీకు పాపం మీద అసహ్యం ఉందా? దేవుని వాక్యం మీద ఆకలి ఉందా? ఆయన సన్నిధిని బట్టి సంతోషిస్తున్నావా? రోమా 8:16 చెప్పిన ఆత్మ సాక్ష్యం నీకుందా? లేకపోతే ఇవాళే ఆయన దగ్గరకు రా. దుర్మార్గులు ఇప్పుడు బాగుపడుతున్నారు. అవును, అది నిజం, కానీ అది తాత్కాలికం మాత్రమే. సాయంత్రం అయ్యేసరికి వాడిపోయే పూల అందం లాంటిది అది. నీతిమంతుడు ఇప్పుడు శ్రమ పడుతున్నాడు, అది కూడా నిజమే, కానీ అది కూడా తాత్కాలికమే. 2 కొరింథీ 4:17 ప్రకారం మా చులకని క్షణమాత్రపు శ్రమ నిత్యమైన మహిమ భారంను మరి ఎక్కువగా కలిగజేస్తుంది మన కొరకు. మరి మనకొచ్చే శ్రమ క్షణికం మాత్రమే, నిమిషం మాత్రమే, కానీ మనకొచ్చే మహిమ అది ఇటర్నల్ అన్నమాట, నిత్యమైనది. కాబట్టి కడవరి ప్రశ్న మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా, ఆ దినమున మనం ఎక్కడ ఉండబోతున్నాం? దుర్మార్గులతో నరకంలోనా, లేక దేవుని స్వకీయ సంపదగా ఆయన కంటి పాపలా ఆయన సన్నిధిలోనా? నిర్ణయం మనదే, ఇప్పుడే తీసుకోవాలి. రేపు అంటూ వాయిదా వేయకూడదు. ఎందుకంటే హెబ్రీ 3:15 చెప్తుంది, నేడు మీరు ఆయన శబ్దం వింటే మీ హృదయాలను కఠినపరచుకోవద్దని. దేవుడు నిన్ను తన సెగుల్లాగా చేసుకోవాలని కోరుకుంటున్నాడు. మరి మన సమాధానం ఏంటి? కనుక దుర్మార్గులే ఎందుకు బాగుపడుతున్నారు అనే అంశం కింద మనం ధ్యానించుకున్నాం కదా. దేవుని స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు వింటున్నాడు, ఆయన వ్రాస్తున్నాడు జికరాన్ అనే గ్రంథంలో. అంతిమ తీర్పు ఒక రోజు వస్తుంది. మరి నీవు సెగుల్లాగా దేవుని సొత్తుగా ఉన్నావా లేదా అనేది మరి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా మనం చూసుకున్నాం. దృష్టి మార్చుకోవాలని, మాట మార్చుకోవాలని, స్థితి సరి చూసుకోవాలని. కాబట్టి ప్రభువుని అడగాలి, ప్రభువా మా మాటలు నీ మీద కఠినంగా ఉన్నాయేమో క్షమించు. నిన్ను కూలి ఇచ్చేవాడిగా కాదు, తండ్రిగా సేవించడం నేర్పించు ప్రభువా. మా దుఃఖం నటన కాకుండా విరిగిన హృదయంతో నీ సన్నిధికి రావడానికి సహాయం చేయి. మా పేరు నీ జీవ గ్రంథంలో, జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండేలా కాపాడు. నీ ఏర్పరిచిన దినము కోసం విశ్వాసంతో కనిపెట్టే కృప ఇవ్వు తండ్రి. మేము ఈ లోకం దృష్టిలో ఏమీ కాకపోయినా నీ సెగుల్లాగా, నీ సొత్తుగా, నీ స్వకీయ సంపదగా ఉన్నామనే ధైర్యంతో బ్రతికేలా చేయమని ప్రార్థించాలి. మరి ఆ దినమున నీవు వీరు నావారు అని పిలిచే గుంపులో మనం ఉండేలాగా చివరి వరకు జయించేవారిగా నిలబెట్టమని ప్రార్థన చేయాలి మనం. అట్టి రీతిగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. మరి విన్న వాక్య ప్రకారము ఎవరైనా ప్రార్థిస్తారా? ప్రేమ గల మా తండ్రి, జీవం గల దేవ నాయన, మరి రాత్రి కాల సమయంలో మరి సహోదరి ఇన్వైట్ చేసిన మీటింగ్లో నన్ను కూడా మరి ఇన్వైట్ చేసినందుకు వందనాలు ప్రభా. మరి రాత్రి కాల సమయంలో మరి దుర్మార్గులు ఎందుకు ఈ లోకంలో ఆశీర్వదించబడుచున్నారు అని మరి మా ప్రభా మేము ఎటువంటి గుంపులో ఉంటా ఉన్నాం? సెగుల్లా వంటి మరి అత్యంత విలువైనటువంటి మరి మరి రాజు యొక్క మూలధనంలో ఉంటా ఉన్నామా, ట్రెజరీలో ఉంటున్నామా అనే విషయాల ద్వారా మాట్లాడిన దాన్ని బట్టి ఉన్నాను ప్రభా. మరి తండ్రి, నా యొక్క జీవితంలో మరి నాకు ఇచ్చిన ఉద్యోగం బట్టి వందనాలు. అనేక సార్లు మరి ఆర్థిక సంబంధమైనటువంటి టెంప్టేషన్లో అయితేనేమి,
మరి అనేక సార్లు మరి ప్రభా మరి మేమందరం ఒకేసారి వచ్చినప్పటికీ కూడా వాడు ఎంతగానో ఆర్థికంగా ఎదుగుచున్నాడు అని అనేక రకాలైనటువంటి విలాసాలకు మరి వానికి అన్ని అందుబాటులో ఉంటున్నాయని మత్సరపడిన వాడిగాను మరి అనేక సార్లు నేను వాడిని మరి నా యొక్క కోపము, ఆగ్రహము, అదే విధమైనటువంటి మత్సరము చేత ఉంటా ఉంటుంది ప్రభా. మరి ఈ రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. ఒక దినమున మరి నన్ను కూడా నీ యొక్క మరి మీ యొక్క మరి ప్రభా ఆ పరలోక రాజ్యంలో నేను కూడా విలువైన ఒక రాయిగా ఉంటానని తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు. మరి మా ప్రభా మరి మా యొక్క శ్రమ మరి మా యొక్క అవమానాలు, నిందలు ఏదైనప్పటికీ కూడా నువ్వు దానిని జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖించిన దేవునిగా ఉన్న కొందనాలు ప్రభా. మరి మా ప్రభా మరి తండ్రి విలువైన రాయిగా చేస్తున్నందుకు వందనాలు ప్రభా. మరి అదేవిధంగా ఈ లోకంలో ఒకరిని చూసి మత్సరపడకుండా మరి నీతిగా నిజాయితీగా యథార్థముగా పరిశుద్ధముగా పవిత్రముగా జీవించే మనసును, హృదయం మాకు దయచేయమని మరి ముందున్న పరిచయాలను కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి దీని మనసుతో వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.